బుల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఒక అద్భుత విజయాన్ని అంటే ఒక లక్కీయెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. ఈ లక్కీ అనే ఎందుకన్నానంటే మ్యాచ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అందరికి అనిపించింది అదే ఖచ్చితంగా. ముందుగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసి 192 పరుగులు చేసింది. పంజాబ్ చేజింగ్లో 2.1 ఓవర్లో ముగిసేసరికి పంజాబ్ స్కోర్ 14 పరుగులు 4 వికెట్లు. ఈ టైంలో పంజాబ్ కింగ్స్ యొక్క విన్నింగ్ పర్సెంట్ జస్ట్ 9%. మరో 15 ఓవర్లు ముగిసినాక అంటే పంజాబ్ చేజింగ్లో 17 ఓవర్లకు గాను ముంబై విన్నింగ్ పర్సెంటేజ్ జస్ట్ 9%. అంటే విన్నింగ్ ఛాన్సెస్ అనేవి రివర్స్ అయిపోయాయి. దీనికి కారణం ఒక 25 ఏళ్ల కుర్రాడు. ఇది తనకి 4వ ఐపీఎల్ మ్యాచ్. వికెట్లు పడుతున్న బుమ్రా బౌలింగ్ పిడుగు లాంటి బంతులతో ఇబ్బంది పెడుతున్న బెదరకుండా అశుతోష్ శర్మ కొట్టిన సిక్స్లు, మొహం మీద చిరునవ్వు, పాజిటివ్ ఇంటెంట్తో, కాన్ఫిడెంట్తో, ఇన్నోవేటివ్ షాట్స్తో నిన్న స్టేడియం మొత్తానికి పూనకాల తెప్పించాడు. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ ఇలా 100 టీ20 మ్యాచ్ల పైన ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్లకే చొక్కలు చూపించాడు. అయితే ఐపీఎల్లో 4వ టీ20లోనే ముంబై ఇండియన్స్కి ముచ్చెమటలు కూడా పట్టించాడు. స్టేడియం అంతా అరుపులతో భయంకరమైన ఒక విధ్వంసం చూపించాడు. బుమ్రా ఓవర్లో యార్కర్ని ఫుల్ టాస్గా మార్చి కొట్టిన సిక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. నిజంగా క్రికెట్ ప్రతి అభిమానులకి ఈ షాట్ చూస్తే గూస్ బంప్స్ కన్ఫర్మ్ అని చెప్పాలి. అలానే సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ ఫ్లిక్స్ మీద షాట్లు కొడుతూ సిక్స్లు కొడతాడు కదబ్బా, ఆ సిక్స్లు యాజ్ టీజ్గా దింపి పారేశాడు. అయితే విజయం ముంగిట అవుట్ అవడంతో అన్లక్కీగా యాడ్ అవడంతో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. బట్ ఈ నేమ్ మాత్రం ఈ ఐపీఎల్లోనే కాదు కొన్నాళ్ళు అలానే గెలిపిస్తుందని చెప్పాలి. రింకు సింగ్ ఒకప్పుడు 5 సిక్స్లు ఎట్టా కొట్టి గెలిపించాడు లాస్ట్ ఓవర్లో. యాజ్ టీజ్గా అదే ఫామ్ అయింది. ఒక సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, శివన్ దుబే అలానే అశుతోష్ శర్మ నిరూపించాడు. 13 బంతులు 14 పరుగులు 4 వికెట్లు. 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితి ఇది. బుమ్రా లాంటి మేటి బౌలర్ బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనబడలేదు. ముంబై విజయం లాంఛనమే అని తీర్మానించారంతా. కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పనిచేసింది. నమ్మశక్యంతో కానీ ఆటతో ప్రేక్షకులను ఉత్తేజితులను చేస్తూ ముంబైకి చెమటలు పట్టించింది. కళ్ళు చెదిరే షాట్లతో సిక్సర్ల మోతం మోగిస్తున్న అశుతోష్ శర్మ క్రీజులో ఉండగా చివరి 4 ఓవర్లో 28 పరుగులు చేయాల్సిన స్థితిలో పంజాబ్ సంచలన విజయం సాధించేలా కనిపించింది కూడా. కానీ ఆఖరిలో బంతితో పుంజుకున్న ముంబై ఇండియన్స్ అమ్మయ్య అనుకుంది. అయితే విజయం ముంబైదే అయినా తన చిరస్మరణీయమైన పోరాటంతో పంజాబ్ అభిమానుల మనసులను గెలుచుకుంది. పంజాబ్ అభిమానులనే కాదు, నిన్న ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతమంది క్రికెట్ చూస్తే అంతమంది అశుతోష్ శర్మకు ఫ్యాన్స్ అయిపోవాల్సిందే. అలాంటి ఇన్నింగ్స్ కొట్టాడు. వారేవా ఏం మ్యాచ్! ఏకపక్షం అనుకున్న పోరు కాస్త అభిమానులు ఉర్రూతు లోగించింది. ఆఖరి 9 పరుగుల తేడాతో గెలిచి ముంబై ఇండియన్స్ ఊపిరి పీల్చుకుంది. అయితే సూర్యకుమార్ యాదవ్ 53 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్లతో 78 పరుగులు చెలరేగడంతో గురువారం మొదట ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 25 బంతుల్లో 3 సిక్స్లు 2 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. ఇక తిలక్ వర్మ 18 బంతుల్లోనే 2 ఫోర్లు 2 సిక్స్లతో 34 పరుగులు చేసి చివరి దాకా నాటౌట్గా ఉన్నాడు. ఛేదనలో పంజాబ్ 19.1 ఓవర్లో 183 పరుగులకు ఆల్అవుట్ అయింది. బుమ్రా 21 పరుగులు 3 వికెట్లు దిగా కుయేట్జీ 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆ జట్టును దెబ్బతీసింది వీళ్ళిద్దరని చెప్పుకోవాలి. అశుతోష్ శర్మ మాత్రం 28 బంతుల్లోనే 2 ఫోర్లు ఏకంగా 7 సిక్స్లతో 61 పరుగులు చేసి అద్భుత పోరాట పటిమను ప్రదర్శించాడని చెప్పుకోవాలి. శశాంక్ సింగ్ కూడా 25 బంతుల్లోనే 2 ఫోర్లు 3 సిక్స్లతో 41 పరుగులు చేసి కొంతవరకు రాణించాడు. అయితే 193 పరుగుల లక్ష్యం మరీ పెద్ద లక్ష్యం అయితే ఏమీ కాదు. కానీ పంజాబ్ బ్యాటింగ్ ఘోరం. ఎంతగా అంటే 3 ఓవర్లైనా కాకముందే ఆ జట్టు ఓటం ముంగిట నిలిచింది. బుమ్రా, కుయేట్జీ పేస్కు అడలెత్తిన ఆ జట్టు 2.1 ఓవర్లో 14 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో కుయేట్జీ ప్రభ్-సిమ్రాన్ సింగ్ని అవుట్ చేస్తే బుమ్రా 2వ ఓవర్లో రిల్లీ రోసోని, శామ్ కరన్ని వెనక్కి పంపేశాడు. కుయేట్జీ తిరిగి ఇన్నింగ్స్లో 3వ ఓవర్లో హార్డ్ హిట్టర్ లివింగ్స్టన్ రిటర్న్ క్యాచ్తో వెనక్కి పంపి పంజాబ్కు చావు దెబ్బతీశాడు. ఫామ్లో ఉన్న శశాంక్ సింగ్తో పాటు హర్ప్రీత్ సింగ్ 13 పరుగులతో నిలవడంతో పవర్ ప్లే ఆఖరికి 40 పరుగులకి 4 వికెట్లుగా నిలిచింది పంజాబ్. 7వ ఓవర్లో హర్ప్రీత్ను గోపాల్ వెనక్కి పంపడంతో 49 పరుగులు 5 వికెట్లతో పీకల్లోతో కష్టాల్లో కూరుకుపోయింది పంజాబ్. అయితే ఓటమి లాంఛనమే అనుకున్నారంతా. జట్టు స్కోర్ 77 వద్ద జితేష్ శర్మ కూడా అవుట్ అవడంతో జోరు మీద ఉన్న శశాంక్ తోడయ్యాడు అశుతోష్ శర్మ. అతడు వస్తూనే సిక్స్లు మోత మోగించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. శశాంక్, అశుతోష్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో ఒక్కసారిగా ఆటను రసవత్తరంగా మార్చేశారు.
జోరు కొనసాగిస్తూ గోపాల్ బౌలింగ్లో శశాంక్ సింగ్ 2 సిక్స్లు బాదాడు. 7వ వికెట్‌కి 34 పరుగులు జోడించాక శశాంక్ అవుట్ అయినా హర్‌ప్రీత్ బ్రార్ 21 పరుగుల సహాయంతో అశుతోష్ శర్మ విధ్వంసాన్ని కొనసాగించడంతో ముంబై కంగారు తప్పలేదు. అయితే బుమ్రా యార్కర్‌ను స్లాగ్ స్వీప్‌తో అశుతోష్ శర్మ కొట్టిన సిక్స్ అయితే అబ్బా అనాల్సిందే. 16 ఓవర్లలో 125 పరుగులు 7 వికెట్లపై పంజాబ్ గెలుపుపై కన్నేసింది. అయితే ఆఖరి 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు చేయాల్సిన స్థితిలో పంజాబ్ ఫేవరెట్‌గా మారిపోయింది. కానీ మ్యాచ్‌లో మలుపు ఇక్కడే తిరిగింది. బుమ్రా బ్యాటర్లు జాగ్రత్తగా ఆడటంతో 17వ ఓవర్లో 3 పరుగులే వచ్చాయి. ఆ తర్వాత కొయెట్జీ తొలి బంతికే అశుతోష్ శర్మని అవుట్ చేయడంతో మళ్లీ పోటీలోకి వచ్చింది ముంబై ఇండియన్స్. ఆ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. ఉత్కంఠత పెరిగింది. క్రీజులో బ్రార్తో పాటు హర్షల్ పటేల్ 19వ ఓవర్లో 11 పరుగులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా బ్రార్ని అవుట్ చేశాడు. చేతిలో ఒక్క వికెటే ఉన్న పంజాబ్కి ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికే మధ్బాల్ వైడేశాడు. ఆ తర్వాత బంతికి రబాడా రన్అట్ కావడంతో పంజాబ్ అసలుకు తెరపడింది. అయితే ముంబై ఇన్నింగ్స్లో సూర్య బ్యాటింగ్ హైలైట్. ఆఖరిలో తిలక్ వర్మ కూడా విలువైన పరుగులు జోడించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ 8 పరుగులు చేసి వికెట్ని త్వరగానే కోల్పోయింది. 3వ ఓవర్లో రబాడా అతన్ని అవుట్ చేశాడు. అయితే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ నడిపించారు. హర్షదీప్, శామ్ కరణ్ బౌలింగ్లో రోహిత్ శర్మ కొన్ని సిక్స్లు బాదాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడైన ఆటతో చెక్క బౌండరీలు కొట్టాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై స్కోర్ 54 పరుగులు 1 వికెట్. ఆ తర్వాత రోహిత్ దూకుడు తగ్గిన రబాడా, లివింగ్స్టన్ ఓవర్లో సూర్య సిక్స్లు బాదడంతో ముంబై 10 ఓవర్లో గాను 86 పరుగులు 1 వికెట్గా నిలిచింది. అయితే ఆ జట్టు తర్వాత 4వ ఓవర్లో రోహిత్ వికెట్ కోల్పోయి 29 పరుగులు మాత్రం చేయగలిగింది. అయితే రోహిత్ను శామ్ కరణ్ అవుట్ చేశాడు. యాదస్లో చెలరేగి ఆడిన తిలక్ వర్మ ఇన్నింగ్స్కి మళ్లీ ఊపు తెచ్చాడు. హర్షదీప్ ఓవర్లో తిలక్ వర్మ వరుసగా 2 4లు కొట్టాడు. సూర్య వరుసగా 4, 6 కొట్టాడు. తిలక్ వర్మ 6 బాదడంతో ఆ ఓవర్లో రబాడా 16 పరుగులు సమర్పించుకున్నాడు. సూర్య మెరుపు ఇన్నింగ్స్కు కరణ్ తెరదించిన తిలక్తో పాటు టిమ్ డేవిడ్ 7 బంతుల్లోనే 2 4లు 1 6తో 14 పరుగులు కాస్త ఫోర్స్గా ఆడాడు. ఆఖరి 6 ఓవర్లో ముంబై ఇండియన్స్ 77 పరుగులు పెంచుకుంది. అయితే పంజాబ్ కింగ్స్ చివరిలో చేజింగ్లో తడబడటంతో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో 4 ఓవర్లేసి 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో ముంబై ఇండియన్స్ ఆడిన 7 మ్యాచ్ల్లో గాను 3 గెలిచి 4 ఓడి పాయింట్స్ టేబుల్లో 7వ ప్లేస్లో నిలిచింది. అలాగే పంజాబ్ కింగ్స్ ఆడిన 7 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచి 5 ఓడిపోయి 9th ప్లేస్లో ఉంది పాయింట్స్ టేబుల్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.